అదే నేను చెప్పేది, సుప్రీంకోర్టులో కేసు ఉండగా 19వ తారీఖు వాయిదా పడంక కూడా, అంటే కేసు కూడా ఏంటంటే ప్రీ ఎమ్మెల్యే యాక్ట్లో అరెస్ట్ చేయకూడదు ఒక లేడీని అని కేసు. ఆ కేసు ఇవాళ పెండింగ్లో ఉండగా, సుప్రీంకోర్టులో 19వ తారీఖు రానుండగా ఇవాళ వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇది తప్పు కదా అని మా అడ్వకేట్లు కానీ అడగబోయే ప్రయత్నం చేస్తే, మాకు తెలియదు మీరు ఢిల్లీకి వచ్చి చూసుకోండి ఏం చేయాలన్న మాట మాట్లాడుతున్నారు. అంటే కానిస్టేబుల్ కదా మన ఇంటికి వచ్చి మా ఎస్ఐ సాబ్ రమ్మంటున్నాడు, ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోదని ఉంటే అన్న పద్ధతిలో ఇవాళ తీసుకుపోతా ఉన్నారు. చాలా అక్రమంగా అరెస్ట్ తీసుకుపోతున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ని, టీఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళ బలి చేయడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పూనుకున్నట్టు కనిపిస్తా ఉన్నది. అదే చెప్తున్నాను కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయడానికో, కేసీఆర్ గారిని కూడా భయపెట్టడానికో ఏదో ఒక విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు. తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో, అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తలేరు. ఇప్పుడే లోపల చెప్పిన విషయం ఏంటంటే 8:45 ఫ్లైట్కు మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి తీసుకుపోతున్నాం అన్న మాట చెప్పినారు. అంటే మొదలే అరెస్ట్ చేస్తామని మొదలే అనుకొని 8:45 కవిత గారి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసి వాళ్ళు పొద్దున వచ్చినారు. ఇంత కుట్రపూరితంగా చేస్తాం. డెఫినెట్ గా చోటాబాయి బడాబాయి అనుకున్నారు ఇద్దరు కూడా. మరి వాళ్ళు అనుకునే చేస్తున్న పనిది, కాంగ్రెస్ బీజేపీ ఒకటైపై చేస్తున్న పనిది. మరి దీన్ని డెఫినెట్ గా ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ లో, అంటే మనీ లాండరింగ్ యాక్ట్ లో ప్రీ అరెస్ట్లు, ఒక ఆడామని అరెస్ట్ చేయకూడదనే కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. 19వ తారీఖు ఆ కేసు వస్తున్నది. 19వ తారీఖు ఆ కేసు వస్తున్న సందర్భంలో కూడా, సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిన సందర్భంలో కూడా ఇవాళ అక్రమంగా వచ్చి వీళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరి అరెస్ట్ చేస్తున్నారా, బలవంతంగా తీసుకుపోతున్నారా, అసలు ఏమి అర్థం కాని పరిస్థితి ఉన్నది. డెఫినెట్ గా అరెస్ట్ చేయకుండానేం లేదు అని వాళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ కింద 19 దాంట్లో ఈ కేసు వింటామో అని సుప్రీంకోర్టు అన్నది. కాబట్టి ఇది పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ని, టీఆర్ఎస్ పార్టీని మరి పక్కన పెడితే ఇవాళ తెలంగాణ గొంతుక ఉండదు, తెలంగాణ ప్రజల పక్షాన అడిగేవారు ఉండరు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఉండరు. ఇక సాఫీగా జరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా దగ్గర తీసుకోవచ్చు, రేవంత్ రెడ్డిని చోటబాయి బడా కలిసిపోయారు. కాబట్టి ఈ ప్లాన్ తో వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎంత విచిత్రం సరిసన అంటే మొదలే కవిత గారి పేరు మీద ఫ్లైట్ బుక్ చేసుకునే వచ్చినారు ప్రీ ప్లాన్డ్ గా. అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి చర్య. దీంట్లో ఏమీ లేదు. సరిసన వచ్చినారు, మరి ఏం బయటపడ్డాయో చెప్తలేరు. ఊరికే కావాల్సుకునే తీసుకుపోతామని చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా దీని వ్యతిరేకంగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇటువంటి దెబ్బలు, ఇటువంటి బ్రేక్లు చాలా చూసినాం మేము. 2001 నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి మేము ఈ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్ గా పోరాడతాం. అట్లనే కవిత గారిలా ఆమె పర్సనల్ గా, ఆమె వ్యక్తిగతంగా చట్టంలో, కోర్టులో కూడా పోరాడతాం. డెఫినెట్ గా అండగా ఉంటాం అందరం కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిపి చేస్తున్న కుట్రని ప్రజల మధ్యలో పెడతాం. ప్రజాక్షేత్రంలో అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాం. డెఫినెట్ గా పోరాడతామని చెప్పి ఎఫెక్ట్ కావాలనే వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఎఫెక్ట్ కాదు అని మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా ఈ కుట్రని మేము బయట పెడతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇవాళ కేసీఆర్ గారి బిడ్డ కవితని ఈ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా
ఇవాళ అరెస్ట్ చేసి తీసుకుపోయే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. తప్పకుండా ఈ కుట్రని ప్రజల మద్దతు కూడగడతాం. వీళ్ళకి తగిన అసలు ఈడీ సహకరించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బీజేపీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే చూస్తా ఉన్నారు ప్రజలంతా, దేశ ప్రజలంతా. అసలు ఈడీ అనేటువంటి స్వతంత్ర సంస్థ ఆ విచారణకు సహకరించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బీజేపీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే చూస్తా ఉన్నారు ప్రజలంతా, దేశ ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈడీ స్వతంత్ర సంస్థ, మరి అది ఏ సంస్థనో చూస్తా ఉన్నారు. కేసులు పెడుతున్నారు, ఈడీ పోతున్నది. మళ్ళా పోంగానే వాళ్ళు బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఆ కేసులు కూడా మాయమైతా ఉన్నాయి. మళ్ళా ఈడీ వాళ్ళని పిలుస్తలేదు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికి ఈ పరిస్థితి జరుగుతూ ఉన్నది. మొత్తం ఇకుండా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసుల గురించి కవిత గారు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు కవర్ ఇచ్చింది. ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి 19వ తారీఖు నాడు ఇది మళ్ళీ మేము నిర్ణయం చెప్తామని 19వ తారీఖు దాకా వాయిదా వేసింది. ఇదంతా చట్ట ప్రకారంగా జరుగుతున్నది. ఇదంతా ఒకవైపు ఇలా ఉండగా ఆ చట్టాన్ని తుంగలో తొక్కి సుప్రీంకోర్టు ఏదైతే వాయిదా వేసిందో ఆ విషయాన్ని తుంగలో తొక్కి, ఏదైతే 19 దాకా టైం ఇచ్చిందో ఆ విషయాన్ని కూడా తుంగలో తొక్కి మొత్తం రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రకంగా ఒక కుట్రపూరితమైన చర్య ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు చేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. దీన్ని తప్పకుండా ప్రజల మధ్యలో చర్చ పెడతాం. ప్రజాక్షేత్రంలో ఈ కుట్రను మేము తెలియజెప్పుతాం. ఇటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారి మీద పన్నుతున్న కుట్ర ఇదని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం. కవిత గారి పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. లోపల ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు మనం 8:45కి వెళ్తా ఉన్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్న మాట చెప్పినారు అని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది బయటకి. దాని విషయంలో నేను మాట్లాడుతున్నాను. అంటే మొదలే 8:45కి ఆ ఫ్లైట్ లో ఆల్రెడీ కవిత గారి పేరు మీద టికెట్ తీసుకునే వాళ్ళు హైదరాబాద్కి వచ్చినారు. వాళ్ళు అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ గా వచ్చినారో ప్రజలు గమనించాలి దయచేసి.